ఎంబీయు మోహన్ బాబు యూనివర్సిటీ యాక్చువల్గా ఇండియాలోనే ఫేమస్ అయిన యూనివర్సిటీ. అలా చేశారు వాళ్ళ విద్యా సంస్థలన్నీ డెవలప్ చేయటం, విద్యానికేతన సంస్థ ద్వారా దాన్ని అంతా మళ్ళీ అప్పర్ గ్రేడ్ చేసుకుని యూనివర్సిటీ రూపంలో ఎస్టాబ్లిష్ చేసి ఎంబీయు యూనివర్సిటీ కింద ఇంటర్నేషనల్ స్కూల్స్ కింద వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అయితే ఏంటంటే అదే సమయంలో చాలా అవకతవకలు విషయంలో వాళ్ళు బయటపడ్డారు. వాళ్ళు యాక్చువల్గా 2019 నుంచి కూడా, అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్న ఆ సమయం నుంచి కూడా వాళ్ళు కొన్ని అవకతవకలు, అంటే విపరీతమైన ఫీజులు పెంచేసి విద్యార్థుల దగ్గర బలవంతంగా వసూలు చేయటం అనేది చాలామంది కంప్లైంట్ చేశారు. చాలామంది ఏంటంటే నోళ్ళు నొక్కేశారు వీళ్ళు రానివ్వకుండా. అలాగా చెప్పిన వాళ్ళే అంటే వీళ్ళే, అంటే ఈ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చి కేసులు పెట్టిన వాళ్ళు కాకుండా చాలామంది ఉన్నారమ్మా. ఆ విషయాలు అయితే బాధితులు అయితే చాలామంది ఉన్నారు. ఆ బాధితులు ఏంటంటే చాలామంది చెప్పినా సరే కొంతమందిని కొంతకాలం అలా మాట్లాడిన తర్వాత వాళ్ళని సైలెంట్ చేసేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతోమంది పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ యూనివర్సిటీ దగ్గరికి వచ్చి గొడవలు చేయటం మనం చూసాం, ఎన్నో వీడియోలు చూసాం. అంటే దారుణమైన అంటే అలాగే అంటే ఇండియాలో ఎంత ఫేమస్ అయిన యూనివర్సిటీయో అలాగే అదే ఇండియాలో ఎటువంటి అంటే ఈ యూనివర్సిటీ కాకుండా వేరే ఏ యూనివర్సిటీ కూడా ఇటువంటి అపవాదు రాలేదు. అంటే దారుణమైన ఫీజులు వసూలు చేస్తున్నారు, చాలా అంటే రెక్లెస్గా ఉంటారు, రౌడీయిజం చేసినట్టు ఉంటుంది అన్న అపవాదులు అయితే వేరే ఏ యూనివర్సిటీలు కూడా అంత బ్యాడ్ నేమ్ రాలే. కానీ ఏంటంటే వీళ్ళ యూనివర్సిటీకి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు. ఏంటంటే ఆయన సహజంగా ఎలాగుంటుందంటే మోహన్ బాబు గారి యాటిట్యూడ్ కొంచెం రెక్లెస్గా ఉంటుంది, చాలా అంటే రౌడీజంగానే ఉంటుంది వాళ్ళది. అలా ముందుకెళ్ళి వాళ్ళని ఏదో అంటే మన మీదకి వచ్చిన వాళ్ళని ఏదన్నా అణచివేయటం, ఇలా ఈ టైప్లో మనం చాలా చూసాం. అలా చాలా చూసి కొంతకాలానికి సైలెంట్ అయిపోవటం, వాళ్ళకి ఏదైనా కాంపెన్సేట్ చేసి మరి వాళ్ళని సైలెంట్ చేస్తారో లేకపోతే మామూలుగానే వాళ్ళని ఏదైనా బెదిరించి సైలెంట్ చేస్తారో తెలియదు. కానీ ఓవరాల్గా అయితే అటువంటి అపవాదులు అయితే చాలా ఉన్నాయమ్మా. ఇంకా విధంగా చెప్పాలంటే ఈ పిల్లల్ని మళ్ళీ అరెస్ట్ చేయించడం, మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి గొంతు మాట్లాడేదాకంటే వీళ్ళు ఇటువంటి వాళ్ళు చెప్తేనే కానీ ఏదైనా యూనివర్సిటీలో తప్పులు జరుగుతున్నాయని మనకు తెలియదు. అలాగే ఎవరన్నా సరే ఏ యూనివర్సిటీలోనైనా సరే లేదా ఏదైనా విద్యాలయంలోనైనా సరే విద్యార్థులు కొంచెం ధైర్యంగా ముందుకొచ్చి ఇటువంటి తప్పులనే ఉన్న ఎత్తి చూపగలిగితే కనుక ప్రతి యూనివర్సిటీ బాగానే ఉంటుంది, ప్రతి స్కూల్ కూడా బాగానే ఉంటుంది. ఆ విధంగా ముఖ్యంగా ఈ యూనివర్సిటీలో వీళ్ళు అరెస్ట్ కాబడినా లేదా దెబ్బలు తిన్నా కానీ ఏదైనా సరే అలాగ ముందుకొచ్చి వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిన ఈ ముగ్గురిని అయితే నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా. ఎందుకంటే అటువంటి వాళ్ళు లేకపోతే విద్యా సంస్థలు ఇంకా దారుణంగా వ్యవహరిస్తాయి. ఇప్పటికే చాలా స్కూల్లో మనం చూస్తున్నాం, సపోజ్ 30 రూపాయలు తీసుకునే దానికి 1,50,000 అంటారు. వాళ్ళు కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కూడా అది ప్రెస్టేజ్ కింద ఫీల్ అయిపోతాం. మా పిల్లడికి ఎంతో తెలుసా 3 లక్షలు అనేదో ఆ 3 లక్షలు దొబ్బెట్టుకోవటం వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారనమాట. వీడికి తీరా చూస్తే మామూలు వేలల్లోనే ఉద్యోగం. అదేంటంటే అంతంత అవ్వదండి, ఏ స్కూల్కైనా సరే అంతంత అవ్వదు. గవర్నమెంట్ రెగ్యులేటరీ ప్రకారం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి ఎందుకు ఇలాగ అవుతుందని గట్టిగా అడిగితే కొంతమంది పక్క తీసుకెళ్ళి తగ్గించిన వాళ్ళు ఉంటారు. అంటే కొంచెం మా పెద్ద లెక్చరర్లు అండి చాలా హైక్ ఇచ్చి తెచ్చుకున్నాం, ఈ రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు. ఏదేమైనా సరే అంతంత ఫీజులు వసూలు చేయటం అయితే దారుణం. పోనీ వాళ్ళేదో అడిగారు కదా అని వాళ్ళు మళ్ళీ నిర్బంధించి లేకపోతే రకరకాలుగా హింసించడం అనేది అయితే చాలా దారుణం. అటువంటి మోహన్ బాబు గారే హైకోర్టుకి వెళ్ళి కేసు పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఎస్ఎఫ్ఐని కిడ్నాప్ చేసిరో అని చెప్పి టాక్ వచ్చిందో, యాక్చువల్గా ఎస్ఎఫ్ఐ వాళ్ళే మోహన్ బాబు యూనివర్సిటీ కాల్ చేసి యాజమాన్యం పైన కొంచెం విరుచుగా ర్యాష్ గా మాట్లాడటం జరిగింది. అండ్ అంటే ఇక్కడ కూడా మనం గమనించవచ్చు ఏంటంటే ఎస్ఎఫ్ఐ వాళ్ళే కావాలని చెప్పేసి కిడ్నాప్ చేసినట్టుగా మన డ్రామా చేస్తున్నారా లేకపోతే ఏంటి? ఇప్పుడు మోహన్ బాబు గారు అయితే ఖచ్చితంగా హైకోర్టులో హైకోర్టుని ఆశ్రయించారు. అవునమ్మా, అవును. ఆయన ఏంటంటే ఇక్కడ డ్యామేజ్ స్క్రూటినీ కొంచెం చేసుకోవాలి ఆయన. ఎందుకంటే అంత పెద్ద యూనివర్సిటీ మీద రకరకాల అపవాదులు వచ్చేసిన వీళ్ళు ఫీజులు తినేస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారు అని అంటే కనుక అది వీళ్ళు అరెస్ట్ చేసి అంటే వీళ్ళు మళ్ళీ మోహన్ బాబు గారే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి కేసులు పెట్టుకోవడం అంటే అది ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి చేసుకోగలుగుతున్నాడు. ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అంటే నా సంస్థలో అటువంటి ఏం తప్పులు జరగట్లేదని ఇండైరెక్ట్గా ప్రజలకు చెప్పుకోవటం. అది అంటే ఇది ఒక బ్యాడ్ నేమ్ని రికవరీ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళు ముందుకెళ్ళటం. అంటే మోహన్ బాబు గారికి కూడా హైకోర్టుకి వెళ్ళారంటే పిల్లలదే తప్పు అన్నమాట, ఎస్ఎఫ్ఐ వాళ్ళదే తప్పు అన్న విధానంలో వాళ్ళు ట్రీట్ చేసే ఇది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు రౌడీయిజం చేస్తారన్న సంగతి తిరుపతి లోకల్గా ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు ఆ విషయం. అదైతే వెరీ ట్రూ అమ్మ. అది యూనివర్సిటీని
కూడా బంద్ చేసేయాలని చెప్పి అంటున్నారు, కానీ ఆ యూనివర్సిటీలో ఎంతో మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, అవునండి, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలంటారు? అది బంద్ చేయటం అంత తేలిక అవుతుంది. మరీ అంటే బంద్ చేయటం అన్న విషయం ఎలాగ వస్తుందంటే యూనివర్సిటీ తరపు నుంచి ఏమన్నా గవర్నమెంట్కి ఫీజులు కానీ లేదా షోకాజ్ నోటీసులు మరీ ఎక్కువైతాయి పిల్లల నుంచి. కానీ సపోజ్ నేను ఒక విద్యాశాఖ మంత్రిని లేదా విద్యాధికారిని అనుకోండి, నేను వెళ్ళి చెక్ చేసినప్పుడు ఆ నామ్స్ ఏమన్నా అక్కడ లేకపోతే కనుక అది నేను బంద్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరో ఫీజుల విషయం అంటే కొంత కాంప్రమైజ్, దానికి ఏదో ఫైన్ వేస్తారు, ఫైన్ వేస్తే దాన్ని ఫైన్ చెల్లించేస్తే సరిపోద్ది. అంతేగాని వ్యక్తిగతంగా పిల్లలు కేసులు పెట్టినంత మాత్రాన యూనివర్సిటీ బంద్ చేయటం అంత తేలిగ్గా జరగదు. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నప్పుడు ఏమన్నా తప్పులు ఏమన్నా దొరుకుతాయి అంటే అక్కడ ఏమన్నా ప్లే గ్రౌండ్ లేకపోవటం, లేకపోతే స్టాఫ్ సరిగా లేకపోవటం, లేకపోతే టాయిలెట్లు సరిగా, ఇటువంటి వ్యవస్థలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగా లేకపోతే అది మూసేసే అవకాశాలు వస్తాయి తప్ప ఫీజుల విషయాలు అయితే మూయరు. అది మరీ ఎక్కువ నోటీసులు కానీ కేసులు కానీ ఎక్కువ ఇస్తే కనుక ఫర్దర్గా అంటే ఇటువైపు వాళ్ళు కూడా గట్టిగా ఎవరన్నా నిలబడి హైకోర్టుకి వెళ్ళటం లేదా ఫర్దర్ ఎంక్వైరీలు రూపంలో కనుక పిల్లల తరఫున ఉన్న తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయినా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు ఉంటే తప్ప అవుతుంది. కానీ మామూలుగా అయితే వాళ్ళు ఇది అవుదమ్మా. ఓవరాల్గా ఏంటంటే అటువంటి ఏ స్కూల్లోనైనా సరే రౌడీ చాలా మంది నారాయణ, చైతన్య ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కదా, అవునండి, ఈ ఒక్క మోహన్ బాబు యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీలలో ఇంతకు మించి ఉంటది, బట్ వాటి మీద కూడా ఇలానే చర్యలు తీసుకోవచ్చు కదా, ఎందుకు ఒక క్రియేట్ చేసిన దాని మీదనే ఇంతగానం చేస్తున్నారంటే మిగతా యూనివర్సిటీలు ఏమైపోవాలి? అక్కడ ఎన్నో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఫీజుల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ, అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తారు. అది ఏదైనా సరే అందులో చదివే పిల్లలు లేదా అందులో స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు రియాక్షన్స్ బట్టి ఉంటాయమ్మా. ఇప్పుడు సపోజ్ నారాయణ స్కూల్ ఉంది, దానికి ఫీజులు వసూలు చేస్తారన్న అప్పుడప్పుడు లేదా ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లలు, ఇటువంటి అపోహలు వేరే నారాయణ కానీ చైతన్య స్కూల్స్లో ఉంటాయి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే బాగా చదివించేస్తారు, రుద్దేస్తారు, లేకపోతే పిల్లల్ని హింసలు పెట్టేస్తారు, వాళ్ళు సెల్ ఫోన్ వాడినెవరు తల్లిదండ్రులు ఇలాగేంటంటే ఆ యాంగిల్ వెళ్తారు. కానీ అధిక ఫీజులు వసూలు చేశారన్న సంగతి అయితే చాలా తక్కువ. పోనీ అదే సేమ్ టైం కొంతమంది వాళ్ళు ఎలా చెప్పండి ఎవరు అదే సమయంలో ఏంటంటే పిల్లల నుంచి ఏమన్నా ఒత్తిళ్ళు వచ్చినా కానీ తల్లిదండ్రులు దాన్ని యాక్సెప్ట్ చేసి సరే మా వాడు ఫస్ట్ ర్యాంక్లో వచ్చేసాడు కదా పోన్లే అన్న సందర్భం. ఇప్పుడు సపోజు ఫస్ట్ ఇయర్ నేను చదివానండి, ఫస్ట్ ఇయర్లో గొడవలు వచ్చినాయి, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి వాడు ఫస్ట్ ఇయర్ రిజల్ట్ చూస్తేనేమో 98% ఉంటుంది, సర్లే పోనేలో ఇంకో 10,000 ఎక్కువైంది కదా అని అలా కాంప్రమైజ్ అయిపోతారు. అలా కాకుండా రౌడీయిజం ఇటువంటి పేరెంట్స్తో చాలా రెక్లెస్గాను రూడ్ బిహేవియర్ చేస్తే కనుక ఎవరైనా అడ్డం తిరుగుతారు. ఆ విషయంలో మోహన్ బాబు గారి యూనివర్సిటీకి ఇబ్బందులు తప్ప ఓవరాల్గా లెక్కేస్తే ఇప్పుడు నారాయణ, చైతన్య మిగిలిన యూనివర్సిటీలు ఏం చేయాలి, లేకపోతే మిగిలిన విద్యా సంస్థలు ఏమవ్వాలి అని అనుకుంటాం మనం. కానీ ఏంటంటే అటువంటి వాటిల్లో ఈ కంప్లైంట్లు తక్కువ, రౌడీయిజం అనేది లేకపోతే అధిక ఫీజులు మరీ దారుణంగా నిలబెట్టి వసూలు చేస్తారన్న విధానాలు అయితే తక్కువ అమ్మ. ఓవరాల్గా చెప్పాలంటే ఏ స్కూల్లోనైనా సరే రౌడీయిజం లేకపోతే దాడి చేసే విషయాలు తక్కువ ఉంటేనే ఆ విద్యా సంస్థలు ముందుకెళ్తాయి. లేదా ఇటువంటి పేరుంటే కనుక వేస్ట్ మొన్న పిల్లల్ని కొడతారంటారు, రౌడీయిజం చేస్తారంటే కనుక నెక్స్ట్ ఇయర్ వెళ్ళేవాడు కూడా ఎవరో జాయిన్ అవ్వరు. ఆ విధంగా వాళ్ళ యూనివర్సిటీ మూసుకోవటం లేకపోతే పిల్లల ద్వారా మూతపడిపోవటం జరుగుతుంది.